ఇక మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి సింగళూరు వెంకటేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సిఐ నాగరాజు గారికి ప్రాణహాని ఉంది. ఎవరి వల్ల ఉంది? అసలు ఆయన కోర్టుకి ఎందుకు చెప్పారు? నిజంగానే చెప్పారా లేకపోతే ప్రాపగాండా? ఏం జరుగుతుంది వెంకటేష్ గారు? యాక్చువల్గా బ్రహ్మనాయుడు గారు, ఎవరైతే పోలీసులు తన అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి అని లేకపోతే చట్టపరంగా కోర్టుల్ని అనుమతి అడిగారో అప్పుడు సిఐ నాగరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎవరి వల్ల ప్రాణహాని ఉంటుంది అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకమే. ఇప్పటి వరకు కూడా ఆయన నోరు తెరిచి జరిగింది ఇది అని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా పోలీసుల వల్ల తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అయితే చెప్పారు. ఒక పోలీసు మరొక పోలీసు మీద ఇటువంటి ఆరోపణలు చేయటం నిజంగా ఆశ్చర్య కలిగించేటువంటి విషయం. సమాజం మొత్తం దిగ్భ్రాంతికరమైనటువంటి ఒక వాతావరణంలో ఉన్నటువంటి ఈ కేసులో అవును, ఖచ్చితంగా అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి అని సిట్ అధికారులు కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితమైనటువంటి ఆధారాలు సేకరించడానికి ఇతని యొక్క ప్రజెన్స్ లేకపోతే ఇతన్ని విచారించడం అనేది పోలీసులకి తమ యొక్క కర్తవ్యంలో ఒక భాగంగా కోర్టుని అనుమతి అడిగారు. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే నాగరాజు గారు తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా జరిగినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే అసలు వాస్తవం ఏంటనేది ఆయన కోర్టుకు తెలపాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కోర్టుకి ఏం జరిగింది, లాకప్ డెత్ ఎలా జరిగింది, తర్వాత శవాన్ని ఎలా మాయం చేశాడు అనేది ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పినట్లయితే ఖచ్చితంగా పోలీసు కస్టడీకి ఇవ్వకుండా కొంతవరకు అతన్ని కాపాడేటువంటి పరిస్థితి కోర్టుకు ఉండేది. కానీ నిజంగా ఆయన నోరు తెరవకుండా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకుండా ఏదైతే గోప్యత పాటించారో అందువల్ల అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వటం తప్పనిసరి. అయితే మనం చూడాలి దీనికి సంబంధించి ఈ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలకి పర్యవసానం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, పోలీసులు ఎలా అయితే ఆయన్ని కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్నారో మళ్ళీ కోర్టుకి అలాగే అప్పచెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వెంకటేష్ గారు ఆయనే చాలా పవర్ఫుల్ ఆఫీసరు. ప్రభుత్వంలో కూడా చాలామంది పెద్దలతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలతో ఉన్నాయి, అపోజిషన్లో ఉన్నటువంటి పెద్దలతో కూడా చాలామందితో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఆయన 25 సంవత్సరాల పోలీసు సర్వీస్లో ఉన్నారు. ఏజీఎస్ యాంటీ గూండా స్క్వాడ్ విజయవాడలో పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఆయన ఒక మాజీ డీజీపీకి దగ్గర బంధువు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఆయన్ని చంపేటువంటి అంత ధైర్యంగానే అంత సాహసంగానే ఇప్పుడే ఈయన ఒక లాకప్ డెత్ కేసులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈయన్ని మళ్ళీ ఏదన్నా ఇబ్బంది పెడితే ఇక ఆ పోలీసులు ఇంకెన్ని ఇబ్బందులు పడతారు. ఇన్ని చూసి కూడా ఒక సాధారణ ఒక రౌడీ షీటర్ని అతనికి ఇబ్బంది జరిగితేనే ఇంత పరిస్థితి అయింది. ఈరోజు రాష్ట్రం అంతా ఆ వ్యవహారం పెద్ద చర్చగా దారితీసింది. ప్రతిపక్ష నేత సైతం వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఇక ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి అలా జరిగితే ఇంకేమైనా అర్థం ఉందా? ప్రభుత్వాన్ని ప్రతిపక్షం నిద్రబానిస్తుందా? మొదటగా చెప్పాల్సింది ఏంటంటే అఫీషియల్ గా ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా గుర్తించినట్లయితే మీరు అన్నట్లుగా నిద్రపోనేదేమో. రెండో విషయానికి వచ్చినట్లయితే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే విధంగా చేస్తున్నారు. ఏమైంది? ఏం జరగలేదని అడగండి. నిన్న ఆ రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు, మల్టిపుల్ కేసెస్ అతని మీద ఇన్వాల్వ్ చేశారు, అంతా ఓకే. కానీ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వ్యవహరించినటువంటి తీరు, అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఏదైనా చేయగలదు, అధికారంలో ఉంటే చాలు మనం పోలీసుల మీద కూడా రాళ్లు వేయగలం, కోడిగుడ్లు వేయగలం అనేది చూస్తున్నాం కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక పరిస్థితికి తీసుకెళ్లారు. ఈరోజు సిఐ నాగరాజు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే ప్రభుత్వం తాను చేయాల్సినటువంటి పనులు తాను చేయకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ చేస్తుంది అని చెప్పేసి అనేటువంటి ఒక వ్యవహారం మనందరికి కాదు. వెంకటేష్ గారు ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయటం తప్పంటారు మీరు?
ఒక యూట్యూబర్ తన పరిధి దాటి చాలా అలాగే దారుణమైన వ్యాఖ్యలు, సమాజాన్ని బ్రహ్మనాయుడు గారు విచ్ఛిన్నం చేసేటువంటి వ్యాఖ్యలు, కుల కల్లోలాలు, మత కల్లోలాలు సృష్టించే వ్యాఖ్యలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పంటారు మీరు? అరెస్టు చేయడం తప్పు కానీ నేను ఎప్పుడు అనలేదు, మీరు వక్రీకరించొద్దు. అరెస్టు చేయడం ప్రభుత్వానికి ఉన్నటువంటి నైతిక హక్కు. ఆయన ఎవరు అరెస్టు చేశారు చేయండి. నిన్న? అరెస్టు చేసిన తరువాత చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన ఇటువంటి నిరసన కార్యక్రమాలు మాకు అప్పచెప్పండి, లేకపోతే మేమేంటో తెలుస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అని చెప్పేసి కోడిగుడ్లు వేయటం ఎంతవరకు కరెక్ట్? కోడిగుడ్లు సరే, ఓకే, అది వాళ్ళు జనసేనే అంటారా పర్టికులర్గా? లేకపోతే జనసేన పార్టీ ముసుగులో వచ్చిన వేరే పార్టీలు అని ఏమన్నా అంటారేమో దాసరి కిరణ్ గారు? ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి అర్థం కావట్లా. కంటి కనిపించే నిజాలు కాదు, కనపడిన అబద్ధాలు కాదు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రశ్న రావణ్ణి కాదు, రేపొద్దున మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. అది చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మన హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు, మన స్థాయి దాటి అహంకారతంగా, జుగుప్సాకరంగా, సమాజాన్ని చాలా దారుణంగా విచ్ఛిన్నం చేసే విధంగా మనం ప్రవర్తించినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. మనం ప్రభుత్వాన్ని హుందాగా ప్రశ్నించేంతకాలం మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. చేస్తే మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం. అదే బ్రహ్మనాయుడు గారు, ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నం అంటారు. మాజీ ముఖ్యమంత్రిని నా కొడక కాకినాడ వచ్చి పోటీ చేయన్న వాడికి మీద కేసులు లేవు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కదా. లేదా తాగి ఏలూరులో ఒక ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో ఈడు ఇల్లు కూల్చేస్తాను ఈ నైట్ అన్న వాడి మీద కేసులు లేవు, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కదా. మీరు అన్నట్లు చట్టం ఎవడ పని చేసుకెళ్తుంది అనేది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు బ్రహ్మనాయుడు గారు. కాబట్టి ఇంకా లోతుకెళ్ళదు. ఇలాంటి 100 ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో చేయలేదా? గత ప్రభుత్వంలో చేశారు కాబట్టి వాళ్ళకి 11, మీకు 1 వస్తుందేమో రేపొద్దున. కాబట్టి గత ప్రభుత్వాన్ని అసహ్యించుకుని ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేసిన మనం మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఎంతవరకు సమంజసం? ఓకే 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 వెంకటేష్ గారు, సమయం తక్కువగా ఉంది, 1 by 1 కంక్లూజన్ తీసుకుంటాను. దాసరి కిరణ్ గారు, చట్టాలు అందరికీ ఒకే విధంగా వర్తించాలి, అలా వర్తించటం లేదు. మీ జనసేన పార్టీకి చెందినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కొడక అని సంబోధిస్తే ఆయన మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కూడా కేసులు తీసుకోకపోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే సంగతి పక్కన